హలో గేమర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ GTA సిరీస్ పార్ట్ 3. ఇవాళ మన వీడియోలో ఏం చేయబోతున్నామంటే, నాకు తెలిసి నాకు అక్కయ్య ఉంది గైస్. ఆ అక్కయ్య ఫోన్ చేసి, అరే తమ్ముడు ఇక్కడ నాకు కార్ రిపేర్ అయింది, కొంచెం రారా తీసుకెళ్దాం అని చెప్పింది. సరేలే మనం కూడా ఇవాళ ఎలాగో ఖాళీయే అని చెప్పి వస్తా అన్నాను గైస్. అందుకని ఇప్పుడు వెళ్ళిపోదాం పదండి. ఆ కార్ ఎక్కడుందో మొత్తం తీసి ఎక్కడ కావాలంటే అక్క ఎక్కడ పెట్టమంటే అక్కడ పెట్టేద్దాం పదండి. వెళ్ళిపోదాం గైస్. ఈ అక్క ఏంది గైస్ ఇలా ట్విస్ట్లు ఇస్తుంది. ఇందాకేమో ఇంటికి రమ్మంది, ఇప్పుడేమో నీ ఇంటి ఎదురున్నా రమ్మంటుంది గైస్. ఓ పదండి అయినా వెళ్ళిపోదాం. ఓ ఏంది గైస్ ఈ లాస్ అంటోస్ పీపుల్ ఏంది పొద్దున్న తాగుతూ డ్రైవ్ చేస్తారో ఏమో, ఇలా వచ్చి ఎదురు నన్నే గుర్తుతూ ఉంటారు. ఏం కాదులే, ఇలాంటివి పట్టించుకోకూడదు. పదండి వెళ్ళిపోదాం. మన అక్క ఏమైందో చాలాసేపు అయితే అయిందనమాట. మనం ఎంత దూరం అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ లొకేషన్ పంపించింది. పదండి వెళ్ళిపోదాం. వచ్చేసాం, అదోండి మా ఇంటి ముందరే ఉంది. ఓ ఈ కార్కి ఏమో బ్రేక్స్ పడవు గాయస్. ఆ సిమెంట్ గీస్తే ఏమో ఆ సిమెంట్ పైన వర్క్ చేసి డబ్బులు తీసుకుంటాడు. కాబట్టి మనం ఏదో ఒక రోజు మంచి కార్ కొనుక్కుంటాం గాయస్. ప్రస్తుతానికి అక్క దగ్గరికి వెళ్ళిపోదాం పదండి. హాయ్ అక్క. నేను ఎప్పుడైనా ఫోన్ చేశాను, ఎప్పుడు వచ్చావు? ఇంత లేట్ ఏంటి? ఏమైంది అక్క? ఇప్పుడు కొంచెం లేట్ అయింది, దూరంలో ఉన్నా. కొంచెం లేటా? ఆ కార్ పోతే ఏం చేస్తావు? అసలే ముద్దులో కొన్న కార్ అది, ముచ్చటపడి. ఓ సరే వెళ్దాం పదక్క. నేను ఇప్పుడు ఏమంటున్నా, పద వెళ్ళి తీసుకొద్దాం. వాము గైస్, నేను ఏదో అనుకున్నా గైస్, పక్క చాలా ఫైల్లో ఉందన్నమాట. ఇంకేం మనం ఏం మాట్లాడకూడదు. వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ తొందరగా వెళ్ళి ఆ కార్ అయితే తీసుకొచ్చేద్దాం పదండి. వాము ఏంది గైస్ వాళ్ళ అక్క ఫైర్లో ఉంది. పదండి వెళ్ళిపోదాం. అదిగోండి గైస్ మ్యాప్లో లొకేషన్ అయితే పెట్టేసింది అక్క. వెళ్ళిపోదాం. బ్లూ ఆ మార్క్ని ఫాలో చేసుకుంటా. ఏసీ అక్క. ఓ పదండి గైస్, ఈ అక్కతో మాట్లాడతాను నేను. అదే అక్క, మరి నువ్వు అలా హాస్టల్ మాట నాకు టెన్షన్ వస్తుంది. నువ్వు కొంచెం కూల్గా మాట్లాడు. సరే పదండి గైస్. అది వేసేయాలి అక్క, కూల్గా ఉండు. ఇప్పుడు వేసా కానీ వామ్మో ఇవాళ లాస్ ఏంజలస్ అయితే కొంచెం ట్రాఫిక్ అయితే లేదు, మనకు అదే అడ్వాంటేజ్. పదండి. జనాల రోడ్డు మీద కాదు, జనాల మీద వచ్చిపోయేది బండి. ఓ ఇది కార్కి చెప్పా కదా గైస్, బ్రేక్లే సరిగ్గా పడవు. లేదక్క, ఆ కారు కొంచెం కంట్రోల్ కావట్లే, బ్రేక్స్ పడక అంతే. ఏం పట్టించుకోబాకు. పదండి గైస్. టో ట్రక్ అయితే ఇక్కడ ఉంది. కార్ అయితే మంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్క్ చేసి వెళ్ళిపోదాం, లేకపోతే మన కార్ని కూడా ఎత్తుకెళ్ళిపోతారు. అసలుకే ఉన్నది ఒకటే కారు కాబట్టి పార్క్ చేసాం. పదండి. ఆ టో ట్రక్ ఏసీ వేస్తానండి, బీసీ కాలంలో కార్ తెచ్చి ఏసీ బడ్జెట్లో ఏం లేదు. ఎయిర్ కొంచెం ఏసీ కూడా రిపేర్ చేయించాలే. పదండి వెళ్ళిపోదాం. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే టో ట్రక్ ఇక్కడే ఉంది. బాడీ మొత్తం రిపేర్ అనుకున్నా, కార్ కూడా రిపేర్ చాలా ఉందన్నమాట. అదే లెక్క చేపిస్తా లెక్క రిపేర్ కూడా. పదండి గైస్ వెళ్ళిపోదాం. ఇప్పుడు అక్క మళ్ళీ లొకేషన్ పెట్టవా? ఆ కార్ ఎక్కడుందో పెడుతున్నా చూడు, అదిగో పెడుతుందంట గైస్, చూద్దాం. కాబట్టి అద్దుకోండి వచ్చేసింది అప్పుడే లొకేషన్. వెళ్ళిపోదాం పదండి మళ్ళీ. ఇంక ఇప్పుడు ఆ కార్ ఎక్కడుందో అక్కడికి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు ఆ కార్ అక్క అయితే చాలా ఫాస్ట్గా ఉంది గైస్, కాబట్టి తొందరగానే మ్యాప్లో లొకేషన్ అయితే పెట్టేసింది. పదండి ఇంకా లొకేషన్ దగ్గరికి వెళ్ళిపోదాం. వామ్మో గైస్, నా కార్కి అనుకున్నా, ఈ ట్రక్ కూడా బ్రేక్లు అయితే లేవు, పడట్లేదు సరిగ్గా. నెక్కుతున్నా అక్క, చూసావు ఇందాక ఎంత స్లో అయిందో, కానీ బ్రేక్ సరిగ్గా పడలే. దీన్ని కూడా టైట్ అయితే చేయించాలి. నాకెందుకు గైస్, అక్కడ పెట్టేద్దాం. గైస్ చూడండి గైస్, అక్క అయితే ఎక్కువ మాట్లాడుతుంది. నాకు ఇప్పుడు నేను మళ్ళీ బీపీ పెంచుకున్నాను అనుకోండి, నేను ఇప్పుడు కొడతాను గైస్ అక్కని. ఎందుకు అలా ముందు హారన్ కట్టు, బళ్ళు వస్తున్నాయి గైస్. మధ్యలో నాకు ఈ టాక్ అయితే అసలు నాకు నచ్చదు. కాకపోతే కొంచెంసేపు కదా భరించాలి. పదండి. ఈ కార్కి ఎంత ఎక్సైట్ అయితే అంత తొక్కేస్తాను అనమాట. ఇప్పుడు సరేలే అక్క, కొంచెంసేపు మాట్లాడకుండా ఉందక్క. వామ్మో నేను మాట్లాడుతుంటే మళ్ళీ మధ్య వస్తుంది, కాబట్టి నేనేం మాట్లాడకూడదు. కాబట్టి వచ్చేసాం అనమాట. ఇప్పుడు ఇక్కడే ఉంది కారు, ఇదే అనుకుంటా కాదు, ఇదే కారు చెప్తున్నాగా. సరే అక్క, అటాచ్ చేసేద్దాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మళ్ళీ అటాచ్ చేసేసి ఇంకా మనం ఆ కార్ని అక్కడ దించేద్దాం. పదండి. జాగ్రత్త కారు, ముచ్చటపడి కొన్న కారు. సరే అక్క,
అయిపోయింది అక్క, చూసావా నువ్వే ఎంత జాగ్రత్తగా అటాచ్ చేశానో. ఇంక వెళ్ళిపోదాం పదండి. లొకేషన్ అయితే వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఆ కార్ ఎక్కడ వదిలిపెట్టాలో పదండి. ఇప్పుడు ఈ కార్కి ఈ ట్రక్కి, కార్ కాదు సారీ గైస్, ఈ ట్రక్కి ఎంత స్పీడ్ ఉంటే అంత స్పీడ్ మీద వెళ్తాం పదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కార్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోతే మనకి కొంచెం రిలాక్స్గా ఉంటుంది అనమాట. చీకటి పడుతుంది అసలుకే. నేను ఎప్పుడైనా ఫోన్ చేస్తే లేట్గా వచ్చి మళ్ళీ ఏంటి చీకటి పడిద్ది అంటున్నావు. సరే సరే అక్క, నాదే కాబట్టి మిస్టేక్. నిన్ను చీకటి పడే లోపలనే నిన్ను నీ డెస్టినీ దగ్గర దింపేస్తా. అదిగోండి మాటలన్నీ వచ్చేసామన్నమాట డెస్టినీ దగ్గరికి. ఓ గాయస్, ఈ బ్రేకులు ఏందో సరిగ్గా పడట్లేదు. బ్రేక్ నొక్కరా, లేకపోతే బ్రేక్ నాకే తొక్కుతా. సరే సరే అక్క, నేను తొక్కే అక్క, అదే పడట్లేదు. నా కాలు తొక్కితే బ్రేక్ ఆడపడిద్దిరా, బ్రేక్ నొక్కితే పడిద్ది. బ్రేకే నొక్కా కానీ. ఓ గాయస్, మనం ఇప్పుడు కార్ అనుకున్నా చెత్త కుప్పలో పోలేస్తున్నావు. కార్ అది కారే అనుకున్నా కాబట్టి ఇలా ఉంది, లేకపోతే అప్పుడు గుజురిగేసేవాడిని. ఇంకా నువ్వు ఎక్కువ మాట్లాడావనుకో ఇప్పుడు ఏం లేదు, ఈ కార్ని నిన్ను గుజరీ షాప్లో పడేసి వస్తా. కాబట్టి సైలెంట్గా ఉండు. వచ్చేసాము. నీకు ఇవ్వాలరా గుజరీ షాప్లో నిన్ను నీ బ్రెయిన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చావు. ఇంకా నేను చేసుకోలేనా ఏంటి? వామ్మో గైస్, ఏంది గైస్, భయపెట్టాం అనుకున్నా కూడా భయపడట్లా అక్క. ఫ్లూటు జింక ముందు అవుతు, సింహం ముందు కాదు. వామ్మో సరే సరే లెక్క. వామ్మో మన అనుకున్నంత సాఫ్ట్ ఏం కాదు అక్క, చాలా హార్ష్గానే ఉంది అన్నమాట ఇవాళ. నేనైతే ఎప్పుడు చూడాల ఇలా హార్ష్గా ఉండడం. సరేలే గైస్, వచ్చేసాం ఈ లొకేషన్ దగ్గరికి పదండి. ఆ ట్రోటక్ని ఇప్పుడు కార్ని దించేసాం. ఇంక మనం దిగేద్దాం. కార్ దిగేసి ఇంక మన ఇంటికైతే వెళ్ళిపోదాం గైస్. చీకటి పడిపోతుంది అనమాట. ఇప్పుడు నేను 8 కల్లా వస్తానని చెప్పా మా వైఫ్కి. ఇప్పుడు 7:30 అవుతుంది. తొందరగా అయితే వెళ్ళిపోవాలా, లేకపోతే నాకు ఇంట్లో భజన కార్యక్రమం ఉండిద్ది. కాబట్టి తొందరగా వెళ్ళిపోదాం పదండి. వామ్మో వామ్మో వామ్మో, అదోండి గైస్. పదండి అక్క, అయిపోయింది కదా, తెచ్చేసా నీ కార్ని సేఫ్టీగా. ముందు నువ్వు మూసుకొని. వామ్మో చూడండి గైస్, ఇప్పటికి కూడా అసలు నా మీద ఫైర్ అవుతూనే ఉంది ఇవాళ. మనకెందుకులే, తొందరగా వెళ్ళిపోదాం పదండి. వామ్మో పదండి వెళ్ళిపోదాం. ఫస్ట్ దీని నుంచి బయటపడాలా. ఫస్ట్ వచ్చేసామన్నమాట. అమ్మయ్య, ఇప్పుడు రిలాక్స్గా ఇంటికి వెళ్ళి పనుకుందాం. ఈ రోజుకి వీడియో అయితే ఇంతే అనమాట. మళ్ళీ నెక్స్ట్ మంచి కంటెంట్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్, టాటా, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.